అందాల చిలక నీ సోకు నాజుకు నాదెంకా సిగ్గు చిదిమేసే కోరికలే నాజరు అందాల చిలక నీ సోకు నాజుకు నాదింకా అందాల చిలక నీ సోకు నాజుకు నాదింకా ఒక్క క్షణం చిత్తడిలో అగ్నికణం అందుకనే ఆడతనం ముద్దులకి మూలకణం ఈడైనది పుంజుకోడైనది దాని కొక్కతో నీ కొరకేలే తెలుసుకో కన్ని కుప్ప చెల్లి తూపి మళ్ళీ పోకొడతా ఉన్న కోడకి కప్పి మరి అందాల చిలక నీ సోకు నాజుకు నాదింకా సిగ్గు చిదిమేసే కోరికలే నాజరు శాంతి, రేపు సాయంత్రానికి నేను పురోహితుడిని తీసుకొని వస్తాను. నువ్వు చీర కట్టుకొని ఇక్కడికి వచ్చు. అలాగే విజయ్. ఇది నా కష్టార్జితం. నీతో పాటు నీ ఆస్తి అంటే నీ కట్టుబట్టలతో సహా నువ్వు కట్టుకునే చీర కూడా నాదే అయి ఉండదు. అలాగే విజయ్. శాంతి, మీ చెల్లికి మన విషయం తెలియజేసావా? తనక ఫోన్ చేసి ఎప్పుడో చెప్పాను, కానీ తను రానంది. అబ్బబ్బా, దానికి ఎప్పుడు పాటలు పిచ్చే. పోయిన జన్మలో తను పెద్ద గాయకునే అనుకుంటా. ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి. మరి నేను వెళ్ళిరానా? అబ్బబ్బా, అంత తొందర అయితే ఎలాగా? ఈ ఒక్కరోజు ఆగితే నన్ను నేను అర్పించుకుంటాను కదా.
మీరా అంటే నీ మాటల్లో నీ చూపుల్లో వ్యంగ్యభావం కనిపిస్తుంది. ఏముంది భగవాన్, కార్మిక నాయకుడు కదా. ధర్మతేజ, విజయ్, ఇంటికి వచ్చిన అతిథులతో ఇలాగానే మాట్లాడేదే? సంస్కారం ఉండాలి కదా. భగవాన్, అది లేని నీకు భగవాన్ అని పేరు పెట్టి సంబోధిస్తున్నావా? అదే ఎక్కువ. ఏయ్! చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ధర్మతేజ, ధర్మతేజ, పాపం ఈ అలగా జనమండ చూసుకొని విర్రవీగుతున్నాడు. భగవాన్, అసలు ముందు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో అది చెప్పండి. నువ్వు చేస్తున్న సమయం అప్పు చెప్పించు. చెప్పడానికి నువ్వెవడవే? అంటే నేను చెప్తే ఆపు చేపిస్తావు. నువ్వేమైనా సీఎం వా లేక పిఎం వా? ఈ భగవాన్ని భగవంతుడైనా నిలబెట్టగల దమ్మున్న వాడిని. మిస్టర్ భగవాన్, కదిలేవాడు కాదు ఈ విజయ్. విజయ్, పిచ్చి పిచ్చి వేషాలు నాకు కట్టడైపోతుంది, జాగ్రత్త. ముందు ఇక్కడికి ఎందుకు వచ్చారో అది చెప్పండి. ఓకే విజయ్, కూల్. నువ్వు మర్యాదగా చేపిస్తున్న సమ్మెను ఆపు చేపించు. మర్యాదగా పన్నుల్లోకి వెళ్ళారనుకోండి, మంచి జరుగుతుంది. లేదంటే మీ చేత సమ్మెని ఎలా ఆపు చెప్పించాలో నాకు బాగా తెలుసు. ధర్మతేజ, ఎంగిల్ కూడి తినే కుక్క, నువ్వేంట్రా మాట్లాడుతున్నావు? ఆగు ధర్మతేజ, చూడు విజయ్, మర్యాదగా సమ్మె ఆపు చేపించు. నీకెంత కావాలో తీసుకో. Stop that nonsense! విజయ్, నాకు అనవసరంగా మాట్లాడటం చేత కాదు. విజయ్నే లంచం నాకివ్వాలని చూస్తున్నారా స్కౌండ్రల్స్? కన్న తల్లినే నడి బజార్లో అమ్మ చూపేవాడు కాదురా ఈ విజయ్. ఆత్మహత్యల కోసం ఆత్మహత్య చేసుకోవడానికైనా సిద్ధంగా ఉంటాడురా ఈ విజయ్. మీ ఉడత ఊపుని ఇక్కడ చల్లు, వెళ్ళండి. ఏ విజయ్, తల కనుక్కుంటున్నా, జాగ్రత్త. ధర్మతేజ, ఎంగిలి కూడి తినే కుక్క, నువ్వేంట్రా మాట్లాడుతున్నావు? ధర్మతేజ, నువ్వు ఆగు. చూడు విజయ్, ఈ ఫ్యాక్టరీకి జైడీగా చెప్తున్నాను, మా ఫ్యాక్టరీ నష్టాల్లో నడుస్తుంది. అందుకని ఫ్యాక్టరీ మూసివేపిస్తున్నాం, లాకౌట్ ప్రకటిస్తున్నాను. అది చెప్పడానికి నువ్వెవడవి? ఆ ఫ్యాక్టరీ ప్రొపరేటర్ శాంతి చెప్పాలి. అదెవరు చెప్పడానికి? దాన్ని చేసుకోబోయేవాడిగా నేను చెప్తున్నాను. పాపం పిచ్చిగా ఉంటుంది భగవాన్. ధర్మతేజ, విజయ్, రేపు కళ్ళు తిరిగే సంఘటన జరగబోతుంది. ఈ ఫ్యాక్టరీ మొత్తం కార్మికుల పరం కాబోతుంది. రేపు మీరు మీ తొత్తులు చిప్ప పట్టుకొని అడుక్కు తినాల్సి వస్తుంది. రే, ఈ భగవాన్ గురించి తెలియక చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అసలు రేపు మీరనే వాళ్ళు ఉంటేనే కదరా ఫ్యాక్టరీ మీకు. చూస్తా, మీ అంత చూస్తా. ఓండ్రా విజయ్, నాగు పాము తాక తొక్కావు. నాగు పాము తోక దొక్కావు, అది కాటు వేయక మారదు. ఇంకా గంటల లెక్క పెట్టుకో. ఓండ్రా వస్తా. మా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు త్వరగా రావాలి, ముహూర్తానికి టైం అవుతున్నదమ్మా. ఆ పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు త్వరగా రావాలి మండపం దగ్గరికి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. యా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మండపం దగ్గరికి రావాలి త్వరగా.
అయ్యా తాంబూలం పట్టుకుంటాను స్వామి అటుగారా. అయ్యా కుడి కాలు పెట్టి ముందుకు వచ్చి కూర్చోదు ఆయన. తాంబూలం ఇక్కడ పెట్టేసాయి. మా పెళ్లి కుమార్తె త్వరగా రావాలి మండపం దగ్గరికి. ఓం అర్జునుడు స్టేజ్ అర్జునుడు. ధ్రువంతే రాజావరణ ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్ని. మా దీంట్లో పెట్టమ్మ కొబ్బరి బొండ. నిషా వాళ్ళు నిషా త్వరగా రావాలి మండపం దగ్గరికి. మా నిషా త్వరగా రావాలి మండపం దగ్గరికి. పాస్కం కట్టాలమ్మా పెళ్లి కూతురికి. ధ్రువంతే రాజావరణ ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చరాష్టం ధారయతాం ధ్రువం. అయినా అక్షతలు పట్టుకున్న సూత్రాల మీద వేయండి అమ్మా. పట్టుకోండమ్మా. లక్ష్మీం కేర ఆ తాలిబొట్ల మీద చక్కగా వేసేసేయండి అమ్మా. ఈ స్తోత్రాల మీద అక్షతలు వేయండమ్మా. లక్ష్మీం క్షీర సముద్ర రాజధనయాం శ్రీరంగధామేశ్వరీం దాసి భూత సమస్త దేవపణితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అక్షతలు వేయండి. లక్ష్మీం క్షీర సముద్ర రాజధనయాం శ్రీరంగధామేశ్వరీం దాసి భూత సమస్త దేవపణితాం లోకైక దీపాంకురాం గౌరం కుంకుమ పంకిలం సులకం యాపాండకండస్థలం బ్రూ విక్షేపకటాక్ష వీక్షణ లస్సం సక్తకర్ణోత్పలం మాంగళ్య సూత్రాధిష్టాన దేవత జై నమో నమః. సూత్రాల మీద అక్షతలు వేయండమ్మా. ఆయన సూత్రాలకు నమస్కారం చేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆయన సూత్రాలు తీసుకో. పైకి లేకు. చదువుతా ఇబ్బంది లేదు. ఓం మాంగళ్యం తంతనానేన జీవన హేతునా కంఠే భద్రావశోకదే సంజీవ శరదాశతం. ధారణ ముహూర్త సమూహూర్త అస్తో సమూహోర్తగా అమ్మ కాళ్ళకు దండం పెట్టు. మాంగళ్య సూత్రాధిష్టాన దేవతా జై నమో నమః. మాంగళ్య ధారణ ముహూర్త సమూహోర్తోత్తమ ముహూర్తకాలేన సూర్యాదీనానవానాంగహానామత్యంత ఆనుకూల్యత ప్రసిద్ధిరస్తు. చూపిస్తా అబ్బాయికి దండవి పైకి లేచి. ఓం ధ్రువంతే రాజావరణ ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చరాష్టం ధారయతాం ధ్రువం. అమ్మ నువ్వు కూర్చో. అమ్మాయికి దండవే నాయన. ధ్రువంతే రాజావరణ ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చరాష్టం ధారయతాం ధ్రువం. పైకి లగు. అయ్యా ఇద్దరు పైకి లేకుండే. పైకి లగు. అమ్మ ఎడకాలు పెట్టు. ముందు పెట్టు. ఎడమ కాలు పెట్టు. ఆయన ఎడకాలు నీ కుడి కాలుతో ఎడకాలు పట్టుకుని దొక్కు నాయన. ధ్రువంతే రాజావరుణ ధ్రువంతే వో బృహస్పతి చూడండి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చరాష్టం ధారయతాం ధ్రువం. కూర్చోండమ్మా. కూర్చోండి. తలంబ్రాలు. ధ్రువంతే రాజావరణ ధ్రువంతే వో బృహస్పతి. ముందు నువ్వు ధ్రువంతే రాజావరణ ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చరాష్టం ధారయతాం ధ్రువం. ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాదిధ్రువంతో అయంత్య బ్రహ్మణస్పతి మతవయమ్మ. లక్ష్మీం క్షీర సముద్ర రాజధనయాం శ్రీరంగధామేశ్వరీం. అమ్మ ఎడం చేయబెట్టమ్మ నువ్వు. అయ్యా నువ్వు కుడి చేయబట్టు. ఓం ధ్రువంతే రాజావరణ ధ్రువంతే వో బృహస్పతి వంగరం. ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చరాష్టం ధారయతాం ధ్రువం. చూపిత్తు. శతమానం భవతి శతాయుష్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నాయన అమ్మాయి కుడి చేయబట్టుకో నాయన. అరుంధతి నక్షత్రం చూపించాలి.
అట్లా రానైనా అడగరాని అమ్మాయి చెట్టుని వెళ్ళి పెట్టుకో అమ్మాయి ఇట్లా ఇటు పక్క చేత అమ్మాయి చెట్టుని వెళ్ళి పెట్టుకో అయ్యా చిన్నగా అడుగులు అడుగు వేసుకుంటా నాయన ధ్రువంతే రాజావరణ ధ్రువంతే బృహస్పతి ధ్రువంత ఇంద్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాదిధ్వన్నో అజంచ బ్రహ్మణస్పతి నాయన అక్కడ నిలవరండి అమ్మాయి పొద్దున్నే తీరేనైనా అరుంధతి నక్షత్రం అమ్మాయి కుడి చేయబట్టుకో నీ కుడి చేత అమ్మాయి కుడి చేయబట్టుకో అరుంధతి నక్షత్రాన్ని చూపించు ధ్రువంతే రాజావరుణో ధ్రువంతే బృహస్పతి ధ్రువంత ఇంద్రస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం అమ్మ కనిపించిందా చక్కగా అమ్మవారికి దండం పెట్టుకొని ఇక్కడ పైకి వచ్చేసేయండి అమ్మ ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాదిధ్వన్నో అజంచ బ్రహ్మణస్పతి భగవాన్ మనుషులు మన కాలనీ మీద పడి ఇళ్లకు నిప్పెట్టి దొరికిన వాళ్ళని దొరికినట్టు చెప్పేస్తున్నారు బాబు. రండి బాబు. ఈ డాక్యుమెంట్లు తీసుకొని నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వెళ్ళి అది చూసొస్తాను. ఏమండి ఈ రోజు మన తొలి రాత్రి అండి, ప్రతి ఆడదానిలోనూ. ఏమండి వెళ్ళొద్దండి. శాంతి, ఏమిటా పిచ్చి మాటలు? ఇది 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 మనకు తొలి రాత్రే కావచ్చు, కానీ అక్కడ కార్మిక నాయకులకి ఇదే చివరి రాత్రి అవుతుంది. కనీసం ఒక సాటి మనిషిలాగా ఆలోచించు. శోభనం ఆగిపోయిందని శోభ చెందుతున్నావా నా సువర్ణ సుందరి? బాబా నువ్వా? బావనే చూడు, ఏం దిగులు చెందుకు, నీ శోభనం నేను జరిపిస్తాగా. తాగుతావా? అయినా తాగే అదృష్టం ఉండాలి కదా. చూడు, శోభనం రోజు సగం సగం పాలు తాగాలి. తాగుతావా? వద్దు వద్దు. భగవాన్, నీ మరదల పిల్ల ఏం చేసిందో తెలుసా? ఈ మరదల పిల్ల ఏం చేసిందో తెలుసా? మొత్తానికి కార్మికుల పరం చేసింది. అంత పని చేసిందా నా మరదల పిల్ల? ఓ పిల్ల, పిచ్చిన వాళ్ళే లేనప్పుడు వాళ్ళకి లాటరీ దేనికే? చూడు శాంతి, మేమే ఆ గుడిసెలకు నిప్పంటించాం. దొరికిన వాడిని దొరికినట్లు ఎందుకో తెలుసా? ఆ విజయ్ గాడి మీద పగ, వాడు
మనుషులారా, మీరు అసలు మనుషులా పశువులా? చూడు శాంతి, నీకు ఒక నిజం చెప్పాలని తెగ ఆరాడబడుతున్నాను. నిన్ను చేసుకోవాలని, ఈ ఆస్తిని అనుభవించాలని ఈ అయ్యని అంతేకాదు ఏంటి? నా తండ్రిని చంపారా? అంతేకాదమ్మా, కార్మికులకు ఇవ్వాల్సిన 2 నెలల జీతాలు మా జీతాలుగా వాడేసుకున్నా. పాపం పడ్డ రోజు వచ్చిందిరా. చూడు శాంతి, నా జీవితంలో అశాంతి సృష్టించి నాకు అందవలసిన ఆస్తిని నాకు అందకుండా చేస్తే చూస్తూ ఉండడానికి నేనే ఓజమ్మని కాదు, భగవంతుడైన భయపెట్టగల భయంకరుణ్ణి. ఆస్తి ఏటో ఆ విజయ కార్మికులు పాలైపోయింది. ధర్మతేజ చిచ్చేరా ఈ పేపర్లు. మరి నువ్వెటు కన్నిగా చావటం నాకు ఇష్టం లేదు. అందుకని నీ శోభనం జరిపించి నేను చంపుతాను. మనిద్దరం కలిసి ఎన్నో నేరాలు చేసాం, పాపాలు చేసాం. మరి దీంట్లో కూడా ధర్మచేజ ఒక ఆడదాన్ని 5 పాండవులు అనుభవించగా మనం చేయడంలో తప్పే లేదు. ఈ తన దుర్వినీత లోకంలో రక్తాశులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం, 6వ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం. మహాభారతం 6వ వేదం ఒక
ప్రతి భారత సతి మానం చంద్రమతి మాంగళ్యం మర్మస్థానం కాదది నీ జన్మస్థానం మానవతకి స్వాతి ఎలా ఉన్నారండి? ఇంకెక్కడి కారణం తెలుసండి అంతా వల్ల కాడైపోయి నీకేంటి తండ్రి ఏమైంది ఎవరి పారం చేసింది ఏమండి ఏమండి నేను అపవిత్రం అయ్యానండి. ఏమండి వద్దండి నేను బ్రతకలేనండి. అంత మాటలు మాకు తండ్రి నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఎలా ఉన్నాను తండ్రి ఏమండి మీరు బ్రతకాలి మీరు బ్రతకాలండి. ఏమండి నా చివరి కోరికని మీరు తీర్చాలి. ఏమిటి తండ్రి దీనంతటికి కారణం ఆ భగవాన్ అండి. వాడిని చెబుతానని నాకు మాట ఇవ్వండి, మాట ఇవ్వండి. అలాగే తీరుస్తాను తండ్రి తీరుస్తాను ఏమండి వీటన్నిటికీ పాల్పడిన ఆ ధర్మతేజాన్ని కూడా వదలొద్దండి. చెప్పండి ఇదేనండి నా చివరి కోరిక. తండ్రి ఆ హరిరాజు ఎదురొచ్చిన వాడు నీకు ఇచ్చిన మాట కోసం వాళ్ళని ముక్కలుగా నరికి మరీ చంపుతా. ఏమండి నా తండ్రిని చెప్పినా నన్ను చెప్పినా నేను బాధపడలేదండి. కానీ మీ వాళ్ళని మీ కార్మికుల్ని చంపారండి. అలాంటి దుర్మార్గం బతకూడదు. ఏమండి ఏమండి ఒక్కసారి నన్ను మీ ఒళ్ళో చేర్చుకోరు. శాంతి శాంతి ఒక్కసారి చూడు శాంతి బోయవాని వేటుకు గాయపడిన కోయిలా బోయవాని వేటుకు గాయపడిన కోయిలా గుండె కోత కోసిన చేసినావు ఎలా బోయవాని వేటుకు గాయపడిన కోయిలా తోడులేని నీడలేని గూడులోకి వచ్చింది
రాక్షసుణ్ణి మనిషి చేసి తన దైవం అన్నది ఏనాటిదో ఈ బంధం బోయవాని వేటుకు గాయపడిన కోయిలా విజయ్ నీ భార్య శాంతిని హత్య చేసినందుకు. నా భార్య నేను ఎలా చెప్పుకుంటాను సార్? అదే మాకు తెలియదు విజయ్. తెలుసు ఇన్స్పెక్టర్ నీకు? మిస్టర్ విజయ్, ఆమెని ఆస్తి కోసం ప్రేమించావని, ఆమె ఆస్తి తీసుకురాకుండా వచ్చేసరికి చంపి ఉంటావని వాళ్ళ బావ భగవాన్ రాసిచ్చిన రిపోర్ట్ ఇదిగో. ఇన్స్పెక్టర్, ఆ భగవాన్ భగవాన్ మిస్టర్ విజయ్, వాడే సార్ నా శాంతిని నాకు కాకుండా చేసింది. అదే మాకు తెలియదు విజయ్. మర్యాద పోలీస్ స్టేషన్ నాడు. నాకు ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేదు సార్. ఆమె నా భార్య సార్. నా భార్యని నేను ఎలా చంపుకుంటాను సార్? భార్య కనుకే ఎవరికి అనుమానం రాదని చంపి ఉంటావు విజయ్. ఇన్స్పెక్టర్ విజయ్, డోంట్ టాక్. నువ్వేదైనా చెప్పదలుచుకుంటే కోర్టులో చెప్పు. సార్, అరెస్ట్ చేయండి. సార్, చెయ్యిన నేరాన్ని నా మైపోపి నన్ను నిరపరాధిని అపరాధం చేస్తున్నారు. హత్య చేసింది నేను కాదు, ఆ భగవాన్ ధర్మతేజ. ఇంకా నయం, ఆ భగవంతుడు లేదు. విజయ్, మర్యాదగా నడు. డబ్బు కోసం కక్కుర్తి పడి వాడి దగ్గర మెక్కి నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చావా? రాస్కల్, ఇన్స్పెక్టర్ని అంత మాట అంటావా? సంస్కారం తెలియని పశువా? నీ అపరాధిని నిరపరాధిని చేసి నీకు ఎందుకురా ఈ ఉద్యోగం? వాడి దగ్గరికి వెళ్ళి కిరాయికి పంచాయిక. మిస్టర్ విజయ్, నువ్వేదైనా చెప్పదలుచుకుంటే కోర్టులో చెప్పు. ఇన్స్పెక్టర్, నా నుండి నా ఒంట్లో చివరి రక్తం పట్టు కారిందాకైనా సరే మీరు నన్ను ఏమి చేయలేరు. నా నుండి ఆ అబద్ధాన్ని రాబట్టలేరు. కానీ నా శాంతికి ఇచ్చిన మాట కోసం మరో 2 హత్యలు చేస్తా. అప్పుడు చెప్తా నిజం. మిస్టర్ విజయ్, నువ్వేదైనా చెప్పదలుచుకుంటే కోర్టులో చెప్పు. నువ్వు ఈ రోజు నుండి ఖైదీవి. నేను ఖైదీనే, ఈ రోజు నుంచి ఖైదీని. ఇప్పటి నుంచి నా అసలు రూపాన్ని చూస్తావు. నేను అనుకున్న జరిపించడం కోసం ఎన్ని హత్యలైనా చేస్తాను, ఎన్ని ఘోరాలైనా చేస్తాను. నీ చట్టం ఏం చేస్తారో అది చూస్తా. పోలీస్ స్టేషన్కి భగవాన్ ధర్మతేజ, మీరు ఎక్కడ ఉన్నా సరే మిమ్మల్ని పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టి చంపకపోతే నా పేరు విజయ్ కాదు. విజయ్ శాంతి ఆస్తి కోసం ఆశపడి ఆమెను ఆస్తి తేలదని పగతో చంపాడని తనే నేరం చేసినట్లు నిరూపించుకున్నారు. కోర్టులో సాక్ష్యాధారాలతో సహా రుజువైనందున ఇతనికి 307 సెక్షన్ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది.
डोले डोले दिल जरा जरा निनु ओरा ओरा कनी नरवरा जागुमानी चै पलपरा जत चेरी नेडु जति जरुपरा जरा जल्दी जल्दी पेंदर गडने बड़ी अंतरंग संबरमुनके रारा రాలుగాయవే రసికుడా కసిగో కలాగు సరి సరసుడా రార మాటుకి ముడిపడా నిసి కేళి వేళ చద చోరా चलेगा चलेगा ये है इश्क का ज़माना करेगा करेगा हर दिल को दीवाना चलेगा चलेगा ये है इश्क का ज़माना करेगा करेगा हर दिल को दीवाना Shake it up there. అనువుగా అందిస్తా సొగసుని సంధిస్తా ఒదుగుతూ కుదురుగా నీలోనా ఒడుపుతో మెప్పిస్తా ఒడుపుతో ఒప్పిస్తా దిల్బర్ దేఖోనా మిస మిస కన్నే కుసరకు వన్నే వలపుతో వలపన్ని నకసికలన్నీ నలుగును కన్నే కలబడు సమయాన్ని ఒడికి త్వరగా బయలు కరగా ఒడికి త్వరగా బయలు కరగా shake it up చిటుకుని విప్పేస్తా చెమటని రప్పిస్తా అడుగుతో తెగబడి నీ పైన చటుకుర చుండిస్తా చనువుగా బంధిస్తా సుందర దీవానా తొలి తెరలన్నీ గడుసరి కన్నే తొలగును తమకాన్ని కలిమితో కొన్ని బలిమితో కొన్ని బలికొను తరుణాన్ని దడలి దడకే ఎగసి ఎగకే దడలి దడకే హౌ ఎగసి ఎగకే జరా జల్ది జల్ది పెందర గడనే రాలా బడి అంతరంగ సంబరమునకే రాలా రాలుగాయవే రసికుడా కసికో కలాగు సరి సరసుడా రార మాటుకే ముడిపడా నిసి కేళి వేళ చిత చోరా चलेगा चलेगा ये है इश्क का ज़माना करेगा करेगा हर दिल को दीवाना चलेगा चलेगा ये है इश्क का ज़माना करेगा करेगा हर दिल को दीवाना shake it up there. హలో వీరప్పన్ కిల్లర్ వీరప్పన్ తమిళనాడు కేరళ కర్ణాటక 3 రాష్ట్రాలని ఉక్కు పాలు తాపించిన కిల్లర్ వీరప్పన్
మన ఆంధ్ర రాష్ట్రంలోనికి వచ్చాడు. కిల్లర్ వీరప్ప వస్తున్నాడు. గిరిజన తాండాలను కొల్లగొట్టి వాళ్ళ తనకనక వస్తు వాహనాలను దోచుకోవడానికి బయలుదేరాడు కిల్లర్ వీరప్ప. వీరప్ప అడిగో వాడు నడక నాకు పాము నడక వాడి చూపు